ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ 2వ సమావేశం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతోంది. ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రోజు ప్రారంభమైంది. విజయనగరం జిల్లా శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఇక వార్తల వివరాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ 2వ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరుగుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యుల కమిటీ లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. భారత రాజ్యాంగం, ఇతర చట్టబద్దమైన నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కమిటీ సిఫార్సులు చేస్తుంది. గత నెలలో జరిగిన మొదటి సమావేశంలో దేశంలో ఏకకాల ఎన్నికల అంశంపై సూచనలు, అభిప్రాయాలను కోరేందుకు గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. విజయనగరం జిల్లా శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఈ రోజు ఉత్సవాల కరపత్రాలను, ఆహ్వాన పత్రాలను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ప్రణాళికాబద్దంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సిరిమాను అనంతరం భక్తులు తిరిగి వెళ్లడానికి విశాఖపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం, సాలూరు మార్గాల్లో అదనపు బస్సులను వేయాలని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అత్యవసర మందులతో వైద్య శిబిరాలను, అత్యవసర వాహనాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ రోజు తిరుపతి జిల్లా శ్రీహరిపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుత్తూరు నియోజకవర్గంలోని వడమాలపేట, పుత్తూరు, విజయపురం, నిండ్ర, నగరి మండలాల్లో జగనన్న సురక్ష శిబిరాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 18,000 మందికి పైగా నిరుపేదలకు 22 రకాల వైద్య చికిత్సలతో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందచేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 అనే నంబరుకు ఈ నెల 27వ తేదీ వరకు పంపించవచ్చు. పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యాం వద్ద జరుగుతున్న డీ వాటరింగ్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించామని, లోయర్, అప్పర్ కాఫర్ డ్యాంల మధ్య భాగంలో డీ వాటరింగ్ పనులు జరుగుతున్నాయని, అనంతరం వైబ్రో కాంపాక్ట్ పనులు మొదలవుతాయన్నారు. కేంద్రం నుంచి నిధులు మంజూరు కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారని మంత్రి వివరిస్తూ, డయాఫ్రమ్ వాల్ పూర్వం దెబ్బతినిపోయిందని, ఆ దెబ్బతినిపోయి కొంత రిపేర్లు చేస్తే బాగుపడుతుందనేటువంటి అభిప్రాయం. ప్రధానంగా డయాఫ్రమ్ వాల్ రిపేర్ చేయాలా లేక ప్యారలల్ డయాఫ్రమ్ వాల్ వేయాలా అనేది సిడబ్ల్యూసి వారి నిర్ణయం వచ్చిన తర్వాత ఆ ఎర్త్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్, అదేవిధంగా డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారత సాంస్కృతిక రాజధాని వారణాసి ప్రపంచంలో అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. సాంస్కృతిక వారసత్వంగా విలసిల్లే కాశీనగరం ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి బాటలో పయనిస్తోంది. వారణాసి నుంచి 2014లో పార్లమెంటు సభ్యుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికైన తరువాత అక్కడ ప్రగతి వేగవంతమైంది. వారణాసి ఇప్పుడు బలమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో అనుసంధానం అవుతోంది. రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్, మెరుగైన రహదారి అనుసంధానం, 3000 కెమెరాలు, స్మార్ట్ నిఘా కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో వారణాసి సాంకేతికంగా మెరుగైన నగరంగా మారుతోంది.
అభివృద్ధి వారసత్వం కలిసి సాకారమవుతున్న వారణాసిలో సంసద్ సంస్కృతి మహోత్సవం ముగింపు వేడుకలలో ప్రధాని మాట్లాడుతూ साथियों, बाबा की कृपा से काशी अब विकास के ऐसे आयाम गढ़ रही है जो अभूतपूर्व है। मेरे परिवारजनों, 2014 में जब मैं यहाँ आया था तो मैंने जिस काशी की कल्पना की थी, विकास और विरासत का वो सपना अब धीरे धीरे साकार हो रहा है। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఉద్దేశంగా సాగే ఈ యాత్రకు శాసనసభ్యులు, స్థానిక సమన్వయకర్తలు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో వేరువేరుగా సాగే ఈ బస్సు యాత్ర మొదటి విడత ఈ రోజు నుంచి నవంబర్ 9 వరకు సాగనుంది. ఈ రోజు సాయంత్రం ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో సింగనమల నుంచి యాత్ర ప్రారంభమైంది. కాగా ఉత్తరాంధ్రలో ఈ రోజు సాయంత్రం ప్రారంభమైన యాత్రలో మంత్రులు ఆదిమూలపు సురేష్, జోగి రమేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కళావతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్ర ప్రారంభమైంది. నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆమె ఈరోజు బస్సు యాత్రను ప్రారంభించారు. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా అగరాలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ద్వారా పర్యటిస్తూ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని ఆమె అందచేయనున్నారు. రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో ఈరోజు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యాన్ని అడ్డం పెట్టుకుని అతిపెద్ద కుంభకోణం జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీలు, ఆ కంపెనీల ఓనర్ల జాబితా ఇవ్వాలని అడిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని, తామే ఆ వివరాలను వెల్లడిస్తున్నామని ఆమె తెలుపుతూ నిర్మలా సీతారామన్ గారిని కలిసాం, వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ఆస్తుల్ని తనఖా పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులు, నాణ్యత లేనటువంటి మద్యం, డిజిటల్ పేమెంట్ లేకుండా మద్యం యొక్క విక్రయం, వీటన్నిటి మీద కూడా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఐటీఈడి ద్వారా ఒక ఫోరెన్సిక్ ఆడిటింగ్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో ఇక నుంచి రాత్రి సమయంలో భక్తులకు అన్నప్రసాదం అందిస్తామని అధికారులు ప్రకటించారు. గతంలో 2 పూటల అన్నప్రసాదం పంపిణీ జరిగినప్పటికీ కరోనా సమయంలో నిలిపివేశారు. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో అన్నదానం అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రజలను ఆరోగ్యవంతులను చేయడమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠికర్ అన్నారు. ఈ రోజు శ్రీకాకుళంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ వైద్య శిబిరాల ద్వారా వ్యాధిగ్రస్తులను ప్రత్యేక వైద్యులతో పరీక్షించి వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల ఆధారంగా ఇంకా ఏవైనా వ్యాధులు ఉంటే మెరుగైన వైద్యం కోసం సత్వర చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్య సిబ్బంది సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఏలూరులోని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హతలున్న వారు ఆన్లైన్ విధానంలో ఈ నెల 27వ తేదీ నాటికి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకాడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ 2వ సమావేశం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఢిల్లీలో జరుగుతోంది. ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రోజు ప్రారంభమైంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 106వ సంచిక ఈ ఆదివారం ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.